హాయ్ అండి, వెల్కమ్ టు మాధురి వెంకీ కిచెన్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ఎంతో రుచికరంగా ఉండే బగారా రైస్ బోటీ కర్రీ. బగారా బోటీ ఈ రెండు మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకు కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 3 గ్లాసులకు సరిపడే గిన్నె తీసుకున్నాను. తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు కట్ చేసినవి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని అడుగంటకుండా అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 6 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో నేను ఇక్కడ లావు ఉప్పు తీసుకున్నాను, మీరు సన్నుప్పు అయినా తీసుకోవచ్చు. ఇది మరగనివ్వాలి. వాటర్ని ఒకసారి కలుపుకోవాలి. వాటర్ మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకోవాలి. బగారా రైస్ ఉడికేలోపు మనం బోటీ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. నేను 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగాను. తర్వాత కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ బోటీని నేను కాస్త ఉప్పేసి పసుపేసి 2-3 విజిల్స్ బాయిల్ చేశాను. బోటీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకొని అది హీట్ అవ్వాలి. హీట్ అయ్యే లోపల ఒక్కసారి మనం బగారా రైస్ని కలుపుకున్న తర్వాత ఈ కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఆయిల్ హీట్ అయ్యాక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కలుపుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 మినిట్ కలుపుకున్న తర్వాత మనం ఇందులో బోటీని వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో నేను దోసకాయను యాడ్ చేస్తున్నానండి. నచ్చితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఒకసారి బగారా రైసు మూత తీసి చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159
మనకు బగారా రైస్ రెడీ అయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. బోటి దోసకాయ 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఇలా ఆయిల్ వచ్చేస్తుందండి. ఇందులో మనం 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. మీరు కారం ఎక్కువగా తినేటట్టుగా ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నానండి. మీరు రుచికి సరిపడా వేసుకోండి. కారము ఉప్పు కలిసే విధంగా ఇలా కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను 2 స్పూన్ల కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. రుచిగా ఉండే బగారా రైస్ బోటి రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.